బస్తీలో కారు బీభత్సం సృష్టించింది. మైనర్లు ర్యాష్ డ్రైవింగ్ తో రెచ్చిపోయారు. హోండా సిటీ కారుతో ఓవర్ స్పీడ్ లో వచ్చినటువంటి ఆ కార్ డబీర్పురా ఫ్లైఓవర్ డివైడర్ ని ఢీకొట్టింది. కార్ బోల్తా పడడంతో ఆ మైనర్లకి చాలా స్వల్పంగా గాయాలని తెలుస్తోంది. కార్ దిగి పరారైపోయారు ముగ్గురు కూడా. కారును ప్రస్తుతం పోలీసులు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. నెంబర్ ప్లేట్ ఆధారితంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. కారు ఓనర్ పేరు సయ్యద్ యూసఫ్ అలీగా తెలుస్తోంది. 2022లో గతంలో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా పట్టుబడ్డారు. ఇప్పటికీ చలాన్ కట్టలేదు ఆ యూసఫ్ అలీ. చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక డివైడర్ ని ఢీకొట్టింది. ముగ్గురు మైనర్లు ఈ కారులో ప్రయాణిస్తే ఏకంగా అక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. అంటే ఎంత వేగంగా వచ్చి ఉంటుందో కార్ అర్థం చేసుకోవాలి. పూర్తిగా ఆ కార్ ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. ఏకంగా టైర్లే అలా ఊడిపడ్డాయి. టైర్లే ఊడిపడిపోయాయి అంటే ఏ స్థాయిలో స్పీడ్ వచ్చి ఉంటే అర్థం చేసుకోండి. ఒకవేళ కనుక ఆ సమయంలో అది బహుశా అర్ధరాత్రి సమయం అనుకుంటే ఆ సమయంలో కనుక ఎవరు లేరు సరిపోయింది. ఒకవేళ కనుక ట్రాఫిక్ ఉన్న సమయం కనుక అయ్యి ఉంటే ఎవరైనా కనుక అడ్డుగా వచ్చి ఉంటే కనుక వారి ప్రాణాలే గాల్లో కలిసేవి. ఇక్కడ ఈ ఘటన తర్వాత కొంత మైనర్లు గాయాల పాలైపోయి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఆ నెంబర్ ప్లేట్ ఆధారితంగా ఆ ఓనర్ని పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఓనర్ పేరు సయ్యద్ యూసఫ్ అలీగా తెలుస్తోంది. అయితే ఆ ముగ్గురు కూడా ప్రస్తుతం పరారైపోయారు. ఓనర్కి సంబంధించి డీటెయిల్స్ మొత్తం తెలుస్తున్నాయి. కార్ నెంబర్ ఆధారితంగా కార్ దిగి ముగ్గురు పరారైపోయి తెలుస్తోంది. మీరు కారు భాగం చూస్తే కనుక ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. కార్ గ్లాస్ ముందు భాగం పగిలిపోయింది. చాలా దారుణంగా చూడండి, ఇక్కడ కార్ ముందు బంపర్ కూడా పగిలిపోయింది. సో పూర్తిగా కార్లకు సంబంధించి 4 టైర్లు కూడా పక్కలకు వెళ్ళిపోయాయి. అంటే కార్ ముందు టైర్లు కూడా విడిపోయాయి. సో చాలా డేంజరస్ యాక్సిడెంట్ ఇది. ఇక్కడ మీరు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆయనే గతంలో అంటే కార్ ఓనర్ ఆయనే సయ్యద్ యూసఫ్ అలీ, ఆయనే కార్ ఓనర్. దానికి సంబంధించి ఫోటో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. ఆయనదే కార్, కానీ ఆ సమయంలో ఆయన కార్లో ఉన్నారా లేదనేది కొంత సస్పెన్స్గా ఉంది. కానీ ముగ్గురు మైనర్లే ఈ కార్ డ్రైవ్ చేసి ఉంటారని చెప్పి తెలుస్తోంది సమాచారం. యాక్సిడెంట్ కాగానే వెంటనే అక్కడి నుంచి పరారైపోయారు. ఇక ఆ ఘటన తర్వాత అక్కడి నుంచి కార్ని తొలగించి పోలీస్ అధికారులు అక్కడ ఆ రోడ్డుకు సంబంధించి కొంత ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. డివైడర్ని ఢీకొన్నారు. బహుశా ఈ స్థాయిలో యాక్సిడెంట్ జరిగిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఏ స్థాయి స్పీడ్లో వచ్చారనేది. డెఫినెట్గా ఇంత పెద్ద మొత్తంలో ఏకంగా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యేంతలా వాళ్ళు యాక్సిడెంట్ జరిగిందనంటే ఇంచుమించుగా ఒక 100 స్పీడ్ పైబడి ఉంటేనే ఇటువంటి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. ఇక పైన కూడా బంపర్ ఊడిపోయినటువంటి ఆ దృశ్యాలను చూడవచ్చు. సో వెనకాల భాగం ఊడిపోయిన తర్వాత పోలీసులు దాన్ని మీద పెట్టేశారు. ఒకసారి ఆ సంఘటన స్థలం తర్వాత కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. చూడండి, ముందు 2 ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి అంటే అర్థం చేసుకోవాలి అక్కడ యాక్సిడెంట్ తీవ్రత ఎలా ఉందనేది. సో అందులో ఉన్నవారైతే ప్రస్తుతం ఎక్కడున్నారనేది మాత్రం కొంచెం సస్పెన్స్గా ఉంది. ముగ్గురు మైనర్లు అయితే పరారులో ఉన్నట్టు తెలుస్తోంది. మరి పరారులో ఉన్నారో ఎవరైనా తప్పించారని తెలియదు, కానీ ముఖ్యంగా వాళ్ళైతే కనిపించడం లేదు. ఈ స్థాయిలో యాక్సిడెంట్ జరిగిందంటే చెప్పినట్టుగా చాలా పెద్ద మొత్తంలో గాయాలయ్యే అవకాశం కూడా ఉంది. సో అక్కడ బై గాడ్స్ గ్రేస్ ఎవరు కూడా లేరు కాబట్టి వారు ప్రాణాలు దక్కించుకోగలరు. లేదంటే ఈ యాక్సిడెంట్ కారణంగా ఎవరైనా కనుక అడ్డు వచ్చినా ఇంకెవరైనా ఢీకొన్నా కూడా డెఫినెట్గా వారి ప్రాణాలు గాల్లో కలిసేవి. చాలా తీవ్రత కనబడుతుంది. ఆ కార్ దృశ్యాలు మనం చూస్తే అర్థం చేసుకోవచ్చు యాక్సిడెంట్ ఎంత డేంజరస్గా జరిగిందనేది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ఏం జరిగింది ఈ యాక్సిడెంట్లో? ఎవరెవరు కారకులుగా ఉన్నారు, వారికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ పాత బస్తీ డబీర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్లైఓవర్ పై హోండా సిటీ కార్ బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. ఓవర్ స్పీడ్ తో ఫ్లైఓవర్ పైన డివైడర్ ను ఢీ కొట్టంగానే ఒక్కసారిగా కార్ పల్టీ కొట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. ఆ కార్ ఎంత దారుణంగా ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ఉన్న ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకి ముగ్గురికి కూడా స్వల్ప గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు పరారీలో ఉన్నట్టుగా కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న పరిస్థితి. రాత్రి సమయంలో జరగటంతో పెద్దగా ఎవరికి కూడా గాయాలవ్వని పరిస్థితి. ఒకవేళ కనుక మామూలుగా జనాలు తిరుగుతున్న టైంలో కనుక వీళ్ళంతా ఓవర్ స్పీడ్ తో వచ్చుంటే గనక ప్రమాదం జరిగి ఉండేది. మీరు అన్నట్టుగానే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. రాత్రి సమయంలో ఎవరు బయట ఉండరు కాబట్టి ఓవర్ స్పీడ్ తో రావడంతోనే ఇలాంటి ఘోర ప్రమాదం జరిగింది. కానీ ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా
తెలుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆ కార్ ని చూస్తేనే వాళ్ళు ఏ స్పీడ్ లో వచ్చారనేది కూడా మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది మనోజ్. అదే విధంగా వెంటనే యాక్సిడెంట్ జరగంగానే ఆ శబ్దానికి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకునే లోపే ఎవరైతే ముగ్గురు యువకులు ఉన్నారో వాళ్ళు పారిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మాత్రం ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఎవరైతే ఆ యువకులు ఉన్నారో వాళ్ళు మైనర్ బాలురుగా కూడా వాళ్ళు అంచనా వేశారు. పోలీసులకి పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది, అదే విధంగా నెంబర్ ప్లేట్ ఆధారంగా కూడా ఆ కార్ ఎవరిది అని కూడా కనుక్కోవడం జరిగింది. కానీ ఆ వ్యక్తి మరి ఆ కార్ లో ఉన్నారా ఆ ఘటన జరిగినప్పుడు, లేకపోతే ఎవరైనా మైనర్ బాలులకి ఇచ్చిన, అంటే మనం చూడొచ్చు గతంలో కూడా చూసాం ఏవైతే కార్లని ఎవరైతే మైనర్ బాలులకు ఇవ్వడం, లేకపోతే తల్లిదండ్రులకి చెప్పకుండా కార్లని డ్రైవ్ చేయడం ఇలాంటివి కూడా చూసాం. మరి ఆయన ప్రమేయం ఏమన్నా ఉందా లేదా అనే విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది మనోజ్. రైట్ దేవిక. సో పాత బస్తీలోని డబీర్పుర ఫ్లైఓవర్ పైన ఒక ఘోర యాక్సిడెంట్ చోటు చేసుకుంది. హోండా సిటీ కారులో ముగ్గురు యువకులు ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ మైనర్ యువకులుగా తెలుస్తోంది. వారంతా కూడా చాలా వేగంగా కారును డ్రైవ్ చేస్తూ వచ్చారు. ఆ ఫ్లైఓవర్ పైనటువంటి డివైడర్ని ఢీకొట్టి చాలా డేంజరస్ యాక్సిడెంట్ జరిగింది. ముందు భాగం పూర్తిగా కూడా నుజ్జు అయిపోయిన ఏకంగా కారు టైర్లు విరిగిపోయాయి. అంటే ఆ యాక్సిడెంట్ తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవాలి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయాయి. చాలా డేంజరస్ యాక్సిడెంట్. సుమారుగా 100కు పైగా స్పీడ్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బేసిక్గా పోలీసులు పదే చెప్తున్నారు, మైనర్లకి కార్లు ఇవ్వకండి, బైక్స్ ఇవ్వకండి. యాక్సిడెంట్ జరిగితే మీ పిల్లల ప్రాణాలతో పాటుగా ఎదుటి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. చాలా తీవ్రంగా శిక్షిస్తాము. మైనర్ పిల్లలు కనుక మీరు వెహికల్స్ ఇస్తే మీరు శిక్షకు అర్హులు. తల్లిదండ్రులపైన కేసు నమోదు చేస్తాం, తల్లిదండ్రులు అరెస్ట్ చేస్తామని పదే పోలీసులు ఎంతలా చెప్తున్నా కూడా ఈ పద్ధతి ఇంకా మారడం లేదు. గతంలో కూడా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గర ఒక మైనర్ బాలుడు చాలా వేగంగా డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు. అంతలోనే ఒక అమ్మాయి, సిబిఐటి కాలేజ్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి త్వరలో ఒక నెల రోజుల్లో మంచి ప్యాకేజ్తో జాబ్ కూడా ఎక్కాల్సి ఉంది. అలా ఫ్రెండ్తో సరదాగా ఇంటికి వెళ్ళి బయటకు వస్తున్న నేపథ్యంలో ఆ వ్యక్తులను ఢీకొంటే స్పాట్లోనే మరణించింది. గతంలో కూడా ఇటువంటి యాక్సిడెంట్ చాలా చోటు చేసుకున్నాయి. మీరు అత్యుత్సాహంతో చాలా ప్రేమగా మా పిల్లవాడు ఏడుస్తున్నాడే, మా పిల్లవాడు పార్టీకి వెళ్తున్నాడే, మా అబ్బాయి వేరే దగ్గరికి వెళ్తున్నాడని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసి మీ పిల్లవాళ్ళని మీరు బుజ్జగించండి. అంతేకాని మీ బుజ్జగింపు, మీ యొక్క గావరం, అంటే మీరు మీ పిల్లవాడి పైన చూపించే ప్రేమ ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీస్తోంది. మీరు మీ బాబుకు బైక్ ఇవ్వాలి, కార్ ఇవ్వాలని చెప్పి మీరు సరే పోనీలో ఏం కాదు పర్లేదు అనుకుంటే కనుక ఆ యొక్క చిన్న నిర్లక్ష్యం ఎదుటివారి ప్రాణాలపైకి తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు అటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు, ప్రాణాలు కోల్పోలేదు. కానీ ఆ కార్ పరిస్థితి చూస్తుంటే ఒకవేళ కనుక ఆ సమయంలో ఎవరు కనుక ఉంటే వారి ప్రాణాలు డెఫినెట్గా గాల్లో కలిసేవి. సో ఆర్టీవీ అక్కడ కనిపించిన నెంబర్ ప్లేట్ ఆధారితంగా ఆ వ్యక్తి ఎవరి కార్ అయి ఉంటుందని పరిశీలిస్తే కనుక ఆ కార్ సయ్యద్ యూసఫ్ అలీ అనే ఒక వ్యక్తి కారుగా తెలుస్తోంది. ఆయన గతంలో కూడా ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. 2022లో ఆయన పట్టుబడ్డాడు. అప్పటి నుంచి ఇంకా చలానా కట్టలేదు. సో 2022 నుంచి కూడా ఆ చలానా ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు మరో ఘటన జరిగింది. ప్రస్తుతానికి ఈ ఘటన తర్వాత ఆ ముగ్గురు మైనర్లు కూడా పరారైనట్టు తెలుస్తోంది. ఆ ఓనర్ డీటెయిల్స్ ఆర్టీవీ చూసింది. అక్కడ పోలీసులు కూడా డీటెయిల్స్ అందాయి. కానీ ఇంకా ఓనర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని తెలియడం లేదు. సో అప్డేట్స్ తెలియాల్సి ఉంది. వారి పరిస్థితి ఎలా ఉంది, వారిని తప్పించారా, వారి పరిస్థితి విషమంగా ఉందా. ఈ యాక్సిడెంట్ చూస్తుంటే డెఫినెట్గా చాలా తీవ్రమైన గాయాలై ఉంటాయి. సో అక్కడ యాక్సిడెంట్ తర్వాత వారందరూ పరారైపోయినట్టు తెలుస్తోంది. మరి వారి పరిస్థితి ఏంటని మాత్రం తెలియాల్సి ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.